ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ శ్రీదేవి భూతసహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. భక్తులందరికీ కూడా నమస్కారాలండి. మనం ఈరోజు దర్శించుకుంటున్న స్వామివారి పేరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్టాపన అంటే ఈ గుడి కట్టి సుమారుగా 30 సంవత్సరాలు అవుతుందండి. ఈ 30 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం సుప్రభాత సేవ నుంచి పూమాల అంటే తోమాల అలంకారము, తర్వాత అభిషేకాలు, అర్చనలు, పూజలు, సహస్రనామార్చనలు, ఇట్లాగా రకరకాల పూజలన్నీ కూడా జరుగుతాయి. సాయంత్రం వచ్చేసి స్వామివారికి విశేషంగా ఊంజల సేవ కూడా చేయడం జరుగుతూ ఉంది. స్వామివారికి కార్తీక మాసం శివుడికి ఎంత ప్రాముఖ్యమో అలాగనే స్వామివారికి ధనుర్మాసం కూడా అంతే ప్రాముఖ్యము. ఈ నెల డిసెంబరు 16వ తారీఖు నుంచి జనవరి 13వ తారీఖు వరకు స్వామివారికి విశేషంగా ధనుర్మాస పూజా కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఉదయాన్నే తిరుప్పావై సేవాకాలం ప్రారంభమవుతుంది. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఉదయం. అదేవిధంగా స్వామివారికి జనవరి 10వ తారీఖున ఉత్తరద్వార దర్శనం జరుగుతుంది. స్వామివారు నిద్ర లేచిన తర్వాత ఉత్తర ద్వారంలో స్వామివారికి భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. జనవరి 10వ తారీఖున స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది ఉత్తరద్వారంలో. అదేవిధంగా స్వామివారు ఈ కలియుగంలో విశేషించి వెంకటేశ్వర స్వామి అనే స్వామివారు చాలా విశేషమైన స్వామివారు మా భక్తులందరికీ కూడా. ఎందుకయ్యా అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవాలు ఇద్దరేనే అంట. మొదటిగా చెప్పుకోవాల్సిన ఎవరు అంటే సూర్యభగవానుడు. ఎందుకంటే ఆయన మానవ నేత్రానికి కంటికి కనిపిస్తాడు. ఇది స్వామివారు ఇలా ఉంటారు, ఆకారం ఇలా ఉంటుందని చెప్తున్నాం. మరి రెండో వాడుగా చెప్పుకోవాల్సి వస్తే వెంకటేశ్వర స్వామిని చెప్తారు. అంటే మిగతా వాళ్ళకి ప్రాముఖ్యత ఉందా లేదా అని అంటే లేదని కాదు, అక్కడ భావం మిగతా వాళ్ళందరికీ కూడా స్వామివారు ముందంజలో ఉంటారు మిగతా వాళ్ళందరికీ అంతే కూడా. మరి ఎందుకు అలా ఉంటారు అంటే స్వామివారు ఎప్పుడు కూడా నిలబడే ఉంటారు. మనం ఎటువంటి స్వామివారిని చూసినా సరే, శివుని చూసినా, రాముని చూసినా, కృష్ణుడు చూసినా, లేదంటే ఇంకొక దేవతల్ని ఎవరిని చూసినా సరే వాళ్ళు కూర్చున్నట్టుగా, పడుకున్నట్టుగా ధ్యానముద్రలో ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ కూడా నిలబడే ఉంటారు. మరి అలా ఎందుకు స్వామివారు నిలబడే ఉంటారయ్యా అంటే భక్తుల యొక్క కష్టాలను తొలగించడానికి, భక్తులు ఎవరైతే ఆర్తితో పిలుస్తారో వాళ్ళకి కష్టాలను తొలగించడానికి స్వామివారు పరిగెత్తుకుని రావడానికి ఈజీగా ఉండడానికి ఆయన నిలబడిన భంగ్యంలోనే ఎప్పుడూ ఉంటారు. మనము ఉంగరం చేయించుకున్నా సరే స్వామివారి యొక్క విగ్రహం అనేది, రూపం అనేది నిలబడే ఉంటుంది కానీ కూర్చున్నట్టుగా, పడుకున్నట్టుగా ఉండదు. కావాల్సి వస్తే మనం ఛాతి వరకు తీసుకుని ఉంటాము స్వామివారి విగ్రహాన్ని, రూపాన్ని కూడా అలా అంతవరకే చూస్తాము. మరి స్వామివారు ఎప్పుడు కూడా మన కష్టాలను తొలగించడానికి, పరిగెత్తుకుని రావడానికి ఈజీగా ఉండడానికి ఆయన నిలబడే ఉంటారన్నమాట. కూర్చొని లేచి వచ్చే సమయంలో కూడా భక్తుల యొక్క కష్టాలను తీర్చడానికి డిలే అవుతున్న భావంతో స్వామివారు ఎప్పుడూ కూడా నిలబడే ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏది అంటే స్వామివారిని ఆర్తితో పిలవాలి. ఆర్తితో పిలిస్తే ఖచ్చితంగా వచ్చి స్వామివారు మన యొక్క కష్టాలని ఖచ్చితంగా తొలగిస్తారనమాట. మరి స్వామివారి యొక్క కుడి చెయ్యి ఎప్పుడు కూడా కిందకే చూపిస్తుంది. స్వామివారి యొక్క ఎడం చెయ్యి అంటే ఎడం చేతిని కటిహస్తం అంటారు. కటిహస్తం ఎప్పుడు కూడా నడుము మీదే పెట్టుకొని ఉంటారనమాట. ఎందుకు అలా చూపిస్తున్నారయ్య అంటే ఎప్పుడైతే మీరు నా పాదాలని ఆశ్రయిస్తారో భక్తుల యొక్క కష్టాలను నేను తొలగించడానికి నేను ఈ యొక్క భవసాగరాన్ని ఈ నడుముల కన్నా తక్కువగా తీసుకొస్తానని చెప్పేసి స్వామివారు నడుముల మీద చేతులు పెట్టుకొని ఉంటారు. మన సాగరంలో పడితే ఎటు పడతామో, ఎటు నుంచి వెళ్ళిపోతామో, ఎటు కొట్టుకుపోతామో తెలియదు. అట్లాంటిది ఆ సాగరాన్ని ఏం చేస్తున్నాయంటే స్వామివారు నడుముల కన్నా తక్కువగా తీసుకుని వస్తాను. నడుముల కన్నా తక్కువ తీసుకొచ్చినప్పుడు ఎటువంటి సాగరాన్ని అయినా సరే మనం అవలీలగా ఈ సంసార సాగరాన్ని ఈదుగుట్టు వెళ్ళొచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి స్వామివారు నడుముల మీద చేతులు పెట్టుకొని ఉంటారనమాట. అదేవిధంగా స్వామివారి యొక్క పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే కళ్యాణం అంటే ఒక్క పెళ్ళి అనేదే కాదు, ఎటువంటి శుభకార్యాన్నైనా సరే కళ్యాణం అని అంటారనమాట. అది ఎటువంటి కార్యక్రమాలైనా సరే, ఇప్పుడు ఇంతగా మనం చెప్పుకున్నట్టుగా పద్మావతి దేవి దగ్గర అమ్మవారు స్వామివారి దగ్గరికి వినపం చేస్తుంది. మన యొక్క భక్తులు, ఈ పలానా భక్తులు నా దగ్గరికి వచ్చి వినయించుకున్నారు, ఆ యొక్క భక్తుల యొక్క కష్టాలను మీరు తీర్చండి అని. స్వామివారు వెంటనే అని చెప్పేసి వెంటనే
అమ్మవారు అడిగిన వెంటనే అమ్మవారు అడిగితే కాదనేది ఏమి ఉండదు స్వామివారు. అలాగా అమ్మవారి ద్వారా మనం అర్జీ పెట్టుకుంటే స్వామివారు కాదనకుండా మన కోరికల్ని ఇట్టే నెరవేరుస్తాడనమాట. సహస్రనామ తులసి అర్చనలాగా, లక్ష తులసి అర్చన, తర్వాత విశేషమైన అలంకారాలు, తర్వాత వచ్చేసరికి స్వామివారికి ధనుర్మాసంలో విశేషమైన పూజలు చాలా జరుగుతూ ఉంటాయండి. అదేవిధంగా స్వామివారి యొక్క సన్నిధిలో కళ్యాణాలు అంటే పెళ్ళిళ్ళు చాలా జరుగుతాయండి. ఎటువంటి కులస్తులైనా సరే స్వామివారి దగ్గర సన్నిధిలో చేసుకుంటే వాళ్ళ యొక్క దాంపత్యము సంసారము చాలా బాగుంటుంది. వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి కూడా శీఘ్రంగా సంతానం కలుగుతుంది స్వామివారి యొక్క కృప వల్ల. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.